నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గ్రామాలలో తిరుగుతున్న ట్రాన్స్జెండర్లతో గ్రామ ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం. ట్రాన్స్జెండర్ సంయమనం పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన. ఇటుకబట్టి కార్మికులకు విముక్తి కల్పించాం. శ్రమ దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తప్పవని మీడియాతో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి వెల్లడి. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. మహానేత మాజీ ప్రధానికి ఘన నివాళి. జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత. బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వాతావరణ శాఖ అధికారులు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ లహరి, మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయని, రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి యువతలో రాజకీయంగా ఎదగడానికి కృషి చేసినటువంటి ఆయన సేవలు మరువలేని. దూరదృష్టితో తీసుకున్నటువంటి ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు నేడు భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండడానికి ఆయన చేసినటువంటి సేవలు మరువలేని. అలాగే పట్టణాలతో పాటు దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని భావించి గ్రామాలు, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు కల్పించి గ్రామాలని అభివృద్ధి చేసినటువంటి ఆయన సేవలు ఈ రోజు అందరూ ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నది. నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన సముదాయంను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులను, వాటి నాణ్యతను పరిశీలించారు. చివరి దశలో ఉన్న పనులను సైతం వేగవంతంగా పూర్తి చేయించాలని, జూన్ 2వ తేదీలోపు భవన సముదాయాన్ని సంబంధిత శాఖల అధికారులకు అప్పగించాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని సూచించారు. తుది దశ పనులను కూడా నాణ్యతతో పూర్తి చేయించి సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ భవనం దోహదపడుతున్నందున ఎలాంటి సౌకర్యాలకు తావు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయన్న, జిల్లా పంచాయతీరాజ్ అధికారి బావయ్య, ఈఈ వీరానంద్, మెప్మా ఏపీడీ మధుసూదన్ తదితరులు ఉన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి చొరవతో బానిస బతుకుల నుండి విముక్తులైన ఆలూరు మండలం దేగాం ఇటుకబట్టి కార్మికులు ఇక నుంచి ఎక్కడైనా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో గురువారం 22 మంది బాధితులకు బాండెంట్ లేబర్ రిలీజ్ సర్టిఫికేట్తో పాటు ప్రభుత్వ కార్మిక శాఖ నుంచి 30,000 చొప్పున నగదును అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇటుకబట్టి కార్మికుడు బాబు చేసిన ధైర్యం వల్లే 112 కుటుంబాలు బానిస బతుకుల నుండి బయటపడ్డాయని, భవిష్యత్తులో ఏ కార్మికులకు కూడా ఇలాంటి గతి పట్టకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్మిక చట్టాల ద్వారా యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు చొరవతో ఇంత పెద్ద రిస్క్ను త్వరగా పరిష్కరించామని అన్నారు. తమిళనాడుకు వెళ్తున్న బాధితులను రోటరీ క్లబ్ సభ్యులు భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ యాదయ్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రావణి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపు గారు తీసుకున్న ఇనిషియేషన్ ఇంత పెద్ద మూమెంట్కి, అంటే ఆయన వేసిన తొలి అడుగు ఇంత దూరం తీసుకొచ్చింది మనందరినీ. ఇవాళ ఈ రోజు జరుగుతుంది అని అంటే 515 మంది రిలీజ్ అవుతున్నారు అని అంటే బాపు గారు చూపించిన ధైర్యం. అందుకు మనందరం ఒకసారి చప్పట్లతో ఆయనకి
శుభాకాంక్షలు తెలిపాలి. ఆ మనిషిలో ఉన్న ధైర్యం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనేది ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన వల్ల మేము కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాము. అతను అంత దూరం వెళ్ళటం ఏంటి, ఎవరో ఒక కార్యకర్త ద్వారా ఒక పిటిషన్ రాసి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. చాలా ధైర్యం చేశాడు. ఈ ప్రాంతం కాదు, ఈ మనిషి కాదు, 5 పిల్లలు 4 పిల్లల్ని వేసుకొని అక్కడ పోయి ఒక చిన్న పిటిషన్ వేశారు. ఆయనకి ఎంత నమ్మకం ఉంటే మా దగ్గరకు వచ్చాడు, ఆయన ఎంత ఇబ్బంది పడితే వచ్చాడు అంత దూరం, అదొకటి మనం గుర్తించాలి. क्योंकि ऑलमोस्ट 500 लोगों को हमने वहाँ से निकाला था, बचाया था एंड रातों रात हमने ऑलमोस्ट 7 to 10 बसेस आरटीसी डिपार्टमेंट वालों ने हमको दिया. फिर उनको हमने सेफली रिहैबिलिटेट किया. అక్కడ కూడా నెల్లూరుకి వెళ్ళారు చాలామంది. तो అక్కడ కూడా अरेंजमेंट्स किया गया. तो हमने डिस्ट्रिक्ट नेल्लूर डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ भी कोऑर्डिनेट किया. उधर भी दे आर ऑल सेफली टेकन केयर ऑफ. तो आप लोगों के लिए भी अभी कुछ लोग मुझे पता चला 19 मंदी तमिलनाडु నుంచి వచ్చారు. तमिलनाडु तो తెలుగు आता है, आप लोगों को भी आता తెలుగు తెలుసు. तो మీకోసం కూడా మన అన్ని అరేంజ్మెంట్స్ ఉంది. అక్కడ కూడా తమిళనాడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి నేను చెప్పాను, అక్కడ కూడా अरेंजमेंट्स होंगी. तो आप लोगों को कॉन्ग्रेचुलेशंस है ना, वहाँ पे सेफली आप लोगों को दे देते. तो अगेन थैंक यू टू द टीम है ना, बहुत क्विकली हमने ये किया. इट्स अ वेरी नाइस. నిజామాబాద్ జిల్లా అడిషనల్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన శుభం ప్రకాష్ను ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకుడు తులసికుమార్ పట్వారి మర్యాదపూర్వకంగా కలిశారు. అదనపు డీసీపీకి దేశభక్తుల కథనాలు యువత నైపుణ్యాల పుస్తకాన్ని అందించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తులసి సేవలు యువతకు మార్గదర్శకమని, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన, హెల్మెట్ ప్రాముఖ్యత సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం తదితర అంశాలపై అధ్యయనానికి నియమించబడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ 2 రోజులు ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మందా భీమ్రెడ్డి, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర కమిటీ సభ్యుల నేతృత్వంలో సాగిన పర్యటన తొలి రోజు ఏపీ ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో భేటీ అవ్వగా, 2వ రోజు ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఎన్ఆర్ఐ సెల్ అమలు చేస్తున్న విధి విధానాలను గురించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షతో ఏపీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న ఏపీసీఐడి చీఫ్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్, ఇతర అధికారులు ఎన్ఆర్ఐ సెల్స్ అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వెబ్సైట్ ద్వారా ఫిర్యాదుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, విదేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించడానికి చేపడుతున్న చర్యలు, సంస్థ సాధించిన విజయాలను సోదాహరణంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు సభ్యులు పలు సందేహాలను లేవనెత్తగా వాటికి సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ చేపడుతున్న సేవలను కొనియాడారు. తెలంగాణలో త్వరలో చేపట్టనున్న కొత్త పాలసీలో వీటిని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మిర్చి కాంపౌండ్కు వెళ్లే దారిలో మంచినీటి పైప్లైన్ లీకేజీపై శాశ్వత పరిష్కారం చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. నగరంలోని మార్వాడి గల్లీ మిర్చి కాంపౌండ్ వద్ద లీక్ అయిన పైప్లైన్ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 3 రోజులుగా మంచినీటి పైప్లైన్ లీకేజీకి గురైందని, దీంతో మురికి నీరు కలుషితమై నల్లల్లోకి వస్తున్నాయని అన్నారు. 3 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం తగదని తెలిపారు. ఏళ్లుగా ఉన్న పాత లైన్లో సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చేపట్టాలని తెలిపారు. నూతన పైప్లైన్ వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు సైతం కార్పొరేటర్లకు, ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని తెలియజేశారు. అలాగే మిర్చి కాంపౌండ్లో చేతి పంపులను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ప్రధానంగా గంజి కమాన్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రైనేజీ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని ఎమ్మెల్యే చెప్పారు. టెండర్లు పూర్తయిన పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్ట్లో వేయాలని అన్నారు. వచ్చే 3 రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామ కమిటీలు నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం విషయమై జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ట్రాన్స్జెండర్లు గ్రామ సర్పంచ్లతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదంతాలపై ఎంతో సంయమనంతో కలెక్టర్ ఇరు వర్గాల వాదనలు విన్నారు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి సమయాల్లో ట్రాన్స్జెండర్లు గ్రామాల్లోకి వచ్చి బలవంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే అనుచిత ప్రవర్తనతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచ్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ట్రాన్స్జెండర్ల వేషధారణలో కొంతమంది నకిలీలు సైతం వస్తున్నారని, వారి వల్ల మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. అందువల్లే గ్రామస్తుల ఏకాభిప్రాయం మేరకు ట్రాన్స్జెండర్ల రాకపై నిషేధం విధిస్తూ తీర్మానాలు చేయటం జరిగిందని అన్నారు. అయితే ఈ బహిష్కరణ నిర్ణయాల వల్ల తాము గ్రామాలకు వెళ్ళలేకపోతున్నామని, తమ గౌరవానికి భంగం కలుగుతుందని, జీవనోపాధి కోల్పోయామని ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేషధారణలో కొంతమంది నకిలీలు వ్యవహరిస్తున్న అసంబద్ధ వైఖరి కారణంగా తమపై ఆంక్షలు విధించడం భావ్యం కాదని ఆవేదన వెలుబుచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న మీదట కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో సయోధ్య కుదిరించారు. నకిలీల బెడదను నివారించేందుకు అర్హత కలిగిన వాస్తవంగా ట్రాన్స్జెండర్లు అయిన వారికి సమగ్ర నిర్ధారణ చేసి జిల్లా సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈఐడీల ద్వారా నకిలీలను సులభంగా గుర్తిస్తూ వారి బెడదను నివారించవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రాన్స్జెండర్లు గ్రామాలకు వెళ్ళినప్పుడు బలవంతపు వసూళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, ఇష్టపూర్వకంగా ఇచ్చినది తీసుకోవాలని ట్రాన్స్జెండర్లకు హితవు పలికారు. సమాజంలో అనేక మంది ట్రాన్స్జెండర్లను శివసత్తులుగా కొలుస్తూ తమకు తోచిన మేరకు డబ్బులు ఇస్తుంటారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని హితవు పలికారు. ఇకపై ఎక్కడా కూడా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయొద్దని సూచించారు. ఇందుకు ట్రాన్స్జెండర్లు అంగీకరిస్తూ ఇకపై తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాలలో వారి రాకపై నిషేధం విధిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించి ఆంక్షలను ఎత్తివేసేందుకు గ్రామ సర్పంచ్లు అంగీకారం ప్రకటించారు. ఎంతో సున్నితమైన సమస్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవ చూపి తనదైన శైలిలో పరిష్కరించడం పట్ల ట్రాన్స్జెండర్లు, సర్పంచ్లు జిల్లా పాలనాధికారికి కృతజ్ఞతలు తెలిపారు. ఐడి కార్డ్ అయితే మ్యాండేటరీ, అది తప్పదు. లేని సందర్భంలో అప్లై చేయండి మేడం. పోర్టల్లో కొన్ని ఇష్యూస్ చెప్పండి, సాల్వ్ చేయించండి. అవి వచ్చేంత వరకు మేడం తాత్కాలిక కార్డ్స్ ఏమన్నా ఇవ్వగలిగితే మన గురువుల బాధ్యతతో లేదు మేడం, అది మళ్ళీ మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే మేమంతా మానిటరింగ్ చేయలేము. మాకు మెడికల్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ యాక్ట్ ఉంది. పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామలతో పాటు ఒక నలుగురు వెళ్ళినప్పుడు శ్యామలతో పాటు వెళ్ళాలి. దేశంలోనే అత్యంత అరుదైన నది సరస్వతికి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. త్రివేణి సంగమం కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలకు వేదికగా మారింది. సరస్వతి నదికి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో అంత్య పుష్కరాలకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పుష్కర స్నానంతో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఎమ్మెల్యేలు గంధ సత్యనారాయణరావు, మల్రెడ్డి, రంగారెడ్డిలు ప్రారంభోత్సవం సందర్భంగా పుష్కర స్నానం ఆచరించారు. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత సంగమంలో అంతర్వాహిని సరస్వతి నది ప్రవహిస్తుంది. ఈ నదికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుష్కరాలను నిర్వహిస్తుంది. ఉత్తర భారతదేశానికి ప్రయాగ్రాజ్ మీదుగా ప్రవహిస్తున్న గంగా, యమున, సరస్వతి నదులు, దక్షిణ భారతదేశానికి కాళేశ్వరం వద్ద ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులకు పుష్కరాలు జరుగుతుంటాయి. చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రయాగ్రాజ్ ప్రాంతం నాడు ఆనందవనం అని పిలువబడే ప్రాంతంలో ఉండగా కాళేశ్వరం
దండకారణ్యంలో ఉంది. అయితే దేశంలో 12 నదులకు పుష్కరాలు జరుగుతుండగా ఇందులో ఒక్క ప్రయాగ్రాజ్ కాళేశ్వరంలో మాత్రమే 3 నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. దేశంలోనే అత్యంత అరుదైన ప్రాశస్త్యాన్ని ప్రయాగరాజ్ కాళేశ్వరం క్షేత్రాలు సంతరించుకోవటం విశేషం. ప్రయాగ్రాజ్లో కుంభమేళా సందర్భంగా లక్షలాదిగా సాధుసంతులు పుణ్యస్నానాలు ఆచరించే సాంప్రదాయం అదనంగా ఉంది. కానీ మిగతా అన్ని విషయాల్లోనూ ప్రయాగ్రాజ్తో కాళేశ్వరం సరి సమానమైన ఘనకీర్తిని చాటుకుంటుంది. సరస్వతీదేవి దేశంలోని కాశ్మీర్లో బాసర జ్ఞాన కాళేశ్వరంలో మహాప్రౌఢగా అవతరించింది. దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యంత అరుదైన చరిత్రను తనలో ఇముడ్చుకున్న కాళేశ్వరం త్రిలింగ క్షేత్రంగా బాసిల్లుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆలయ రాజగోపురానికి కుడి పక్కన వెలిసి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా దేశంలో 3 ప్రత్యేకతలు ఉన్న ఆలయాల్లో ఒకటి కావటం విశేషం. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలకు నిధులు మంజూరు చేయించి ప్రాధాన్యత దక్కడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు జూన్ 2లోగా నెరవేర్చకపోతే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీలో చేరికల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మైనార్టీ నేత అహ్మద్తో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కవిత. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక తామించిన పాంచజన్యం హామీలను అమలు చేస్తామని అన్నారు. కుత్బుల్లాపూర్లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన అమరుల స్తూపాన్ని జూన్ 2లోగా ఆవిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అమరుల స్తూపాన్ని తామే ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోగా నెరవేర్చాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయటం చేతకాక కేకే కమిటీ పేరుతో కాలయాపన చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆమె మండిపడ్డారు. జూన్ 2 రోజు జెండా ఎగరవేసే కార్యక్రమం సందర్భంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మే 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఇవాళ మరి జిహెచ్ఎంసీలో మొట్టమొదటిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి స్థానిక నాయకత్వం అనోజ గౌడ్ గారు, మారయ్య గారు, రామరెడ్డి గారు, శాంత గారు, భవానీ గారు, అనేక మంది స్థానిక నాయకులు, వీరేందర్, శ్రీకారాం, వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది. చాలా సంతోషిస్తూ ఉన్నాం. మొట్టమొదటి జెండా జిహెచ్ఎంసీలో కుత్బుల్లాపూర్ ఎగిరిందంటే రానున్న రోజుల్లో కూడా మొట్టమొదటి ఎమ్మెల్యే స్థానం మేము కుత్బుల్లాపూరే కైవసం చేసుకుంటామనే విశ్వాసం మాకు చాలా బలంగా కలుగుతా ఉంది. మరి మా జెండా దగ్గరకు కూతవేటి దూరంలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్నది. అమరవీరుల స్తూపం కట్టి 20 ఏళ్ళైనా ఇనాగ్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ సీట్లో తెలంగాణ పార్టీ వాళ్ళని గెలిపించినా కూడా మరి ఆ స్తూపం ఓపెన్ కాకుండా ఉన్నది. మేము ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జూన్ 2వ తారీఖు లోపల అమరవీరుల స్తూపం మీరు ఇనాగ్రేషన్ చేయండి. లేదంటే తెలంగాణ రక్షణ సేన నుండి మేమే ఆ స్తూపానికి రంగులేసి జూన్ 2వ తారీఖు నాడు మేమే ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వేసవి సెలవు దృష్ట్యా కాళేశ్వరం పర్యటనకు ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని ప్రత్యేక బస్సులను ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. నేటి నుంచి వచ్చే 12 రోజుల పాటు కాళేశ్వరం పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీస్ నడపనున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి ఉదయం 5 గంటలకు ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటాయని మరియు టికెట్ ఛార్జ్ కేవలం 380లకే అని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. భక్తుల ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎంటీ జోష్న తెలిపారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ కోరారు. రాష్ట్రంలో
నిర్మల్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతలు పెరగటంతో జనాలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దిల్వార్పూర్లో 46.5, తర్వాత హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 33 జిల్లాలోని 40.5 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నాయి. అత్యల్పంగా వనపర్తి జిల్లా చిన్నంబావి గ్రామంలో 40.5 డిగ్రీలు ఉంది. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం ఒక్కరోజే ఇలా వడదెబ్బ బారిన పడి 11 మంది మృతి చెందారు. వీరిలో రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. భానుడి ఉగ్రరూపంతో పలుచోట్ల గత 10 ఏళ్ల మే నెల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 ఏళ్లు మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు 2019 మే 24, 29, 30 తేదీలో 46.3 డిగ్రీలుండగా బుధవారం అది చెరిగిపోయి దిల్వార్పూర్లో 46.5 డిగ్రీలు నమోదైంది. అలాగే హన్మకొండలో గత 10 ఏళ్ల రికార్డు 2017 మే 22, 23 తేదీలో 45 డిగ్రీలుంటే తాజాగా 46.4 డిగ్రీలతో కొత్త రికార్డు నమోదైంది. కొమరం భీం, ఆసిఫాబాద్, జనగామ జిల్లాలో తీవ్ర వడగాలులు, ఇతర జిల్లాలో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంజాయి, మాదక ద్రవ్యాల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, పెడదారి పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పోలీస్ శాఖకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో యువత పెడదారిన పడుతున్నారు. గంజాయి విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా గ్రామాలలో విక్రయిస్తూ యువతను పెడదారిన పట్టే విధంగా పాల్పడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. యువత పెడదారిన పడకుండా ఉండేందుకు జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక టాస్క్ ఫోర్సులు టీంలను ఏర్పాటు చేసి గ్రామాలలో యువత గంజాయికి అలవాటు పడి పెడదారిన పడేందుకు కారణమవుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో సుమారు 200 మంది వరకు గంజాయి మత్తుకు యువత అలవాటు పడ్డారన్న విషయం తెలుసుకున్న అధికారులు రాత్రిపూట ఆకస్మికంగా ఎడపల్లి చెరువు గట్లు, రైల్వే స్టేషన్, ప్రభుత్వ పాఠశాల, పంట పొలాలు పరిసరాల్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినాయక్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నాగేష్ రెడ్డి చేతుల మీదుగా పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బే నందన్, మేయర్ ఉమారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఉగ్రవాదుల చేతిలో మరణించిన తర్వాత 1984 రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశంలో పెను మార్పులు తీసుకురావడం జరిగిందని, మహాత్మా గాంధీ ఆశయం మేరకు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారని, అదేవిధంగా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని యువకులకు ఓటు హక్కును పొందే వయసు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారని, దీనివల్ల దేశంలోని యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించిందని, ఇది రాజీవ్ గాంధీ ఆలోచన విధానానికి నిదర్శనమని ఆయన అన్నారు. టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ అని, దేశంలో జపాన్ టెక్నాలజీతో మారుతి నానో కార్ను ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ ప్రోత్సాహ బలంతోనని అన్నారు. మొట్టమొదటిసారిగా జపాన్ టెక్నాలజీతోని మన దేశంలో చిన్న కారు తీసుకొచ్చింది, మారుతి కారు ప్రవేశపెట్టింది కూడా రాజీవ్ గాంధీ వారి ప్రోత్సాహంతో తేవడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వారి తాత నుంచి, వారి తల్లి నుంచి, వారి తల్లి నుంచి అనేక కార్యక్రమాలు చేసి ఆ రోజు 1991లో తమిళనాడులోని పెరంబత్తూర్ జిల్లాలో తీవ్రవాదులు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ కమిటీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గురువారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి తదితరులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేతో పాటు కమిటీ వారికి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి చూపు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు. ఆ తల్లి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజలకు శుభ
సుభిక్ష పాలన అందించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావులతో పాటు మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సహకారం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్రొఫెసర్లు జినుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాలలో తిరుగుతున్న ట్రాన్స్జెండర్లతో గ్రామ ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం. ట్రాన్స్జెండర్ సంయమనం పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన. ఇటుకబట్టి కార్మికులకు విముక్తి కల్పించాం. శ్రమ దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తప్పవని మీడియాతో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి వెల్లడి. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. మహానేత మాజీ ప్రధానికి ఘన నివాళి. జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత. బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వాతావరణ శాఖ అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.